శివశంకర్ ఆర్ట్ ప్రొడక్షన్స్ నిర్మాత. అక్కడేమో నాగమండల శంకర్ గారిని వేశారు, కానీ ఆయన మా అందరికీ ఫైనాన్షియల్ శంకర్ గారు కానీ మాకు పరిచయం. ఈరోజు ఇండస్ట్రీలో ఉండే చాలామంది నిర్మాతలకి, చాలా పెద్ద నిర్మాతలకి అందరికీ ఫైనాన్స్ చేసిన ఆయన. ఎప్పుడూ ప్రొడ్యూసర్ బాగుండాలి అని కోరుకునేటటువంటి వ్యక్తి, ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు ఆయన. ఈ సింహం పులికి నిర్మాత అయ్యారు. జీవా ఇప్పుడు లేటెస్ట్గా సినిమా బాగా ఆడింది. ఈ సినిమాలో మంచి మాస్ ఉంది. డెఫినెట్గా ఈ సినిమా బాగా ఆడాలి. ఫైనాన్షియల్ శంకర్ గారికి బాగా డబ్బులు రావాలి. శంకర్ గారు 92లో నేను జోకర్ సినిమా తీసినప్పుడు కానీ పరిచయం ఫైనాన్స్గా. అప్పుడు నాకు ఆ జోకర్ సినిమాకి ఫైనాన్స్ చేశారు. తర్వాత ఇప్పుడు నిర్మాతగా చూస్తున్నాను. అంటే అంతకుముందు ఏ సినిమాలు చేశారు నాకు తెలియదు. ఈ సినిమాకి అయితే ఆయన పాపం అందరినీ పర్సనల్గా వచ్చి ఈ ఆడియో ఫంక్షన్ మీరు అందరూ రావాలని ప్రతి ఆఫీస్కి వచ్చి ఆయన పర్సనల్గా పెట్టడం వల్ల కూడా ఇవాళ అందరం చాలా హ్యాపీగా ఆయన ఆడియో ఫంక్షన్ రావడం జరిగింది. ఆయన ఫోన్ చేస్తే కూడా మేము అందరూ వచ్చేవాళ్ళం, కానీ ఆయన మర్యాదగా అందరి దగ్గరికి వచ్చి పిలిచి చూసామండి ప్రమోషన్ అంతా. ఒక మనకు తమిళ సినిమాలన్నీ కూడా, డబ్బింగ్ సినిమాలన్నీ కూడా మన తెలుగు ఆడియన్స్ ఏ విధంగా అయితే చూస్తున్నారో అదే విధంగా వాళ్ళు తీయటం మొదలెట్టారు. ఈ రంగం సినిమా ఈ మధ్యకాలంలో డబ్బింగ్ సినిమా 100 మన సినిమాలు ఆడలేని రోజుల్లో కూడా ఒక 100 రోజులు ఆడటం అనేది వాళ్ళ డబ్బింగ్ సినిమా చాలా ఆశ్చర్యం అండి. అంటే ఆ సినిమాని అంత రిచ్గా ఆ హీరో పెర్ఫార్మెన్స్ కానీ అది కానీ ఇవాళ మంచి హిట్ ఆడింది. అలాగే అదే హీరో సినిమాని ఇవాళ శంకర్ గారు కొనటం, ఇవాళ చూస్తూ ఉంటే సాంగ్స్ కానీ అది కమర్షియల్గా ఒక రిచ్, ఒక ఎంతో ఖర్చు పెట్టి, ఇప్పుడు మన తెలుగు సినిమాలు ఎంతైతే ఖర్చు పెట్టి తీస్తున్నామో అలాగే ఆ రిచ్నెస్లో కానీ ఎక్కడ తగ్గకుండా ఈ సినిమా తీయడం జరిగింది. చూస్తున్న కొద్ది సాంగ్స్ కూడా చాలా స్పీడ్గా ఉన్నాయి, మన తెలుగు ఆడియన్స్కి సరిపడా ఉంది. అందుచేత రంగంలా కూడా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని, ఆడియో మంచి సక్సెస్ అవ్వాలని, అలాగే శంకర్ గారు ఇప్పుడు కూడా ఆయన కళ్యాణాన్ని ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు ఆయన. అందుచేత ఆయన కూడా ఈ సినిమాని బాగా ఆడాలని కోరుకుంటూ వినిపిస్తున్నాను. అంటే ఇది మాది అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే మా శంకర్ గారు, మా నాగమల్లి శంకర్ గారు, మా కుమార్ చౌదరి అని ఇప్పుడు చెప్తున్నట్టు ఎక్కువగా నా సినిమాలన్నింటికి అప్ టు ఈ రోజు దాకా కూడా ఫైనాన్స్ అవ్వచ్చు, ఆయన మాకు తండ్రి కొడుకు అనుబంధం అవ్వచ్చు, ఏదైనా సరే ఒక తండ్రి కొడుకులుగా అన్నింటిలో కూడా ఆయన మేము కలిసి ఉండడం వల్ల ఈరోజు ఫైనాన్సర్ గా మాకు ప్రతి సినిమాకి ఆయన మాకు ఫైనాన్స్ చేశారు. సింగంపులి సినిమా చేయడానికి ఆయన సినిమా నిర్మాతగా మారడానికి కారణం ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు. ఈ సినిమా నిర్మాతగా మారడానికి మన సుబ్బారెడ్డి అన్న కూడా ఆయన ఫైనాన్సర్ గా ఎంటర్ అయ్యారు. తెలుగు సినిమాకి, తెలుగు సినిమాలకు కూడా వాళ్ళు నిర్మాతలుగా తీసి తెలుగు సినిమా తీయాలని ఆశిస్తూ, అలాగే మా శంకర్ గారు ఏంటంటే ఫైనాన్స్ నిర్మాత బాగుండాలి అనే ఆలోచనలో ఎప్పుడు కూడా ఆ నిర్మాత బాగుండాలని ఫైనాన్స్ ఇచ్చే ప్రతి అంశాలు ఆలోచించేది. ఆ నిర్మాత సినిమా రిలీజ్ అవ్వాలని రాత్రి 1 గంట అవ్వచ్చు, 12 అవ్వచ్చు, ఎక్కడ కదలకుండా నిర్మాతతో ఉండే వ్యక్తి. అలాగే ఎంతో మంది పెద్దలు ఎంతో సీనియర్ వ్యక్తి ఈరోజు ఫైనాన్స్ చేసి ఈరోజు నిర్మాతగా ఆయన వచ్చారు. ఈ సినిమా పెద్ద హిట్ అవుద్దని, ఈ సినిమా బాగా ఆడాలని కోరుకుంటూ తెలుగు సినిమా మా సుబ్బారెడ్డి అన్న ఇద్దరు కలిపి తెలుగు సినిమాలో అడుగు పెట్టాలి, తెలుగు సినిమా తీయాలని ఆశిస్తూ థ్యాంక్ యూ మచ్. ఆల్రెడీ తమిళ్లో సింగం అనే సినిమా వచ్చింది, పెద్ద హిట్. అది తెలుగులో డబ్బింగ్ అయింది, ఎముడు కింద చాలా పెద్ద హిట్ అయింది. అలాగే ఈ సింగం పులి కూడా ఇప్పుడు అక్కడ పెద్ద హిట్ అయింది, ఇప్పుడు ఇక్కడ తెలుగులోకి వస్తుంది. మనకు తెలుసు ఆల్రెడీ తెలుగులో అతి పెద్ద హిట్ సింహ మనం చూసాం. అంటే సింహాల సీజన్ నడుస్తుంది. డెఫినెట్ గా ఇక్కడ కూడా సింగం పులి బాగా పెద్ద హిట్ అయ్యి శంకర్ గారికి చాలా ఎక్కువ డబ్బులు రావాలి. ఢిల్లీ కూడా అంతకంటే ఎక్కువ పెద్ద హిట్ కావాలి. శంకర్ గారికి, సుబ్బారెడ్డి గారికి ఆశీస్సులు ఇస్తున్నాను. ఆ పిక్చర్ మంచి హిట్ అవడంతో ఈ పిక్చరు సాంగ్స్, డైలాగ్స్ రాసేటువంటి మహదవకాశం నాకు ఇచ్చారు. శంకర్ గారు కూడా చాలా కోఆపరేట్ చేశారు. మెయిన్లీ ఇదేంటంటే ఫ్యామిలీ సబ్జెక్ట్ అండి. ఒకే బోన్లో అని పెట్టడానికి, సింహం పులి ఒకే బోన్లో అని పెట్టడానికి ఏంటంటే వాళ్ళిద్దరు బ్రదర్స్ ఒకే ఇంట్లో ఉంటుంటారు. వాళ్ళిద్దరి మధ్య ఎలా వైరం డెవలప్ అయింది, ముందు సఖ్యతతో ఉన్న వాళ్ళు ఎలా వైరానికి ఎడ్జ్కి వెళ్ళారు. అన్న వచ్చేసి పైకి అతను కనిపించేది
ఒక రఫియన్ లా కనిపిస్తాడు, లోపల చాలా సాఫ్ట్ మ్యాన్, వెరీ ఆనెస్ట్ మ్యాన్. తమ్ముడు క్యారెక్టర్ వచ్చేసి అతను యాక్చువల్గా ఒక లాయర్, బట్ క్రమేపీ విలన్ గా మారుతాడు. అతను ప్లే బాయ్ టైప్ అన్నమాట. సో ఈ రెండు క్యారెక్టర్స్ ఒక జీవ గారి ఏజ్ గ్రూపులో పోషించడం అనేది చాలా కష్టం యాక్చువల్గా, బట్ హీ డిడ్ ఎక్సలెంట్లీ. ఈ రెండు క్యారెక్టర్స్ అంత వైవిధ్యం చూపించి చాలా బాగా యాక్ట్ చేశారు. ట్రై చేసింది ఏంటంటే అసలు డబ్బింగ్ అనే వాసన రాకుండా స్ట్రైట్ సాంగ్స్ లాగా, స్ట్రైట్ డైలాగ్స్ లాగా ఎలా రావాలి అని చెప్పేసి అందరి కోఆపరేషన్ తీసుకొని నేను చాలా ముందు కూర్చొని ఓ 15 days దాని డైలాగ్స్ మీద బాగా వర్కౌట్ చేసి, సాంగ్స్ అంటే నాకు ఎప్పటి నుంచో ఇది, డైలాగ్స్ మీద కూడా చాలా పూర్తి అవగాహన తీసుకొని నేను చేశానండి, వర్క్ చేశాను. డైలాగ్స్ సాంగ్స్ కూడా రాసేటువంటి మహదవకాశం కలిగింది. ఇది అద్భుతంగా మంచి చిత్రం అవుతుందని కోరుకుంటూ, అది డెఫినెట్గా అవుతుందని నమ్మకంతో తాను గారికి మరోసారి కృతజ్ఞత చెప్తూ, శంకర్ గారికి కూడా నా థ్యాంక్స్ చెప్తూ, పెద్దలకు, పాత్రికేయులకు, మా ఎలక్ట్రానిక్ మీడియా వారికి, మా శివశంకర్ ఆర్ట్ ప్రొడక్షన్ తరఫున అందరికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సినిమాను గురించి మన పెద్దలందరూ చెప్పారు. నేను ఫైనాన్సర్గా నేను ఎక్కువ చెప్పకూడదు. ఇక్కడ ఉన్న ప్రొడ్యూసర్స్ అందరూ నా మీద అభిమానంతో నేను ఫైనాన్సర్గా నన్ను గౌరవించారు. వారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. నేను ఇండస్ట్రీగా 25 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను యాజ్ ఫైనాన్సర్గా. ఏదో సినిమాల మీద కొద్ది చేంజ్ కావాలనే ఉద్దేశంతో ఈ సినిమాలకు చేశాం మా ఫ్రెండ్ డి వెంకటేశ్వర సహకారంతో. ఇదే పిక్చర్స్ చూసుకొని దీంట్లో ప్రేక్షకుల అభిమానంతో మేము సక్సెస్ అయితే నెక్స్ట్ స్ట్రైట్ పిక్చర్స్ స్టార్ట్ చేస్తామని ఇందుమూలంగా అందరికీ తెలియజేస్తున్నాను.